కసక్ ఎసక్ కసక్ మీసాల పోతురాజు దిగి వచ్చాడు దిగదుడిసి నిమ్మకాయలు పిండేస్తాడు మీసాల పోతురాజు దిగి వచ్చాడు దిగదుడిసి నిమ్మకాయలు పిండేస్తాడు అమ్మో నిన్ను పంపేస్తాను ఒక్క దెబ్బతో చింపేస్తాను ఓ అమ్మో నిన్ను పంపేస్తాను ఒక్క దెబ్బతో చింపేస్తాను ఆ చింపుతా సంపుతా ఓ చింపుతా సంపుతా చింపుతా సంపుతా చింపుతా సంపుతా అరే తాతక్క సైతక్క జింకత జనక్త జినక్ జినక్ జనక్ జనక్ గసి గసిక్ తెలిసింది గమ్మత్తు చాలించు నీ ఎత్తు తెలిసింది గమ్మత్తు చాలించు నీ ఎత్తు రాణి ఏత ఎత్తు గుండాలమ్మా నీ రంగు బయటడుతుంది ముత్యాలమ్మా ఓహో రాణి ఏత ఎత్తు గుండాలమ్మా నీ రంగు బయటడుతుంది ముత్యాలమ్మా తాయత్తు తాయత్తు ఓ తాయత్తు ఓ తాయత్తు అదాయత్తు ఓ తాయత్తు ఓ తాయత్తు ఏమైంది అమ్మగారు మా చిన్నసారి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవటానికి దీనికి ఏనుగంత బలం రావటానికి ఈ తాయిత్తే కారణమమ్మా ఈ తాయిత్తులో అంత మహిముందా అవునమ్మా పెద్దసాగు చిన్నసాగు చెప్తుంటే నేనిన్న ఈ తాయిత్తు గాని పోయిందంటే చిన్నసాగుకు పెద్ద ప్రమాదం ఉందని కూడా చెప్పాడు వారికి ప్రమాదమా అయితే ఇప్పుడేం దాని దిగులు పడమవుతుందమ్మా నేను ఈ పాటినే బయలుదేరి మా చిన్నసాగు ఏడన్నా సరే ఎతికి పట్టుకుని ఆడికి ఈ తాయిత్తు కడతాగా అయితే మేము కూడా నీతోనే వస్తాం అమ్మా అవును వారికి నా మూలంగానే ఈ దుర్ఘటన సంభవించింది వారి క్షేమం తెలుసుకోకుండా వారిని కలుసుకోకుండా ఒక క్షణం కూడా ఇక్కడ ఉండలేను అయితే మహారాజు గారితో చెప్పి వెళదామమ్మా నాన్నగారికి తెలిస్తే మనల్ని వెళ్ళనివ్వరు రహస్యంగానే వెళదాం అలా చేస్తే మహారాజు గారు మరింత ఆందోళన పడిపోతారేమో మరేం భయం లేదు ఈ వివరాలన్నీ ఒక లేఖలో రాసి మరీ వెళదాం ఈ రాత్రికి ప్రయాణం అలాగేనమ్మా సరే పద ఈ మగాడితో చెడ్డ బాధేస్తుంది ఆడది కనిపిస్తే చాలు సొంత పెళ్ళం ఏంటో పళ్ళికిలిస్తారు వీళ్ళ నుంచి ఎట్టా తప్పించుకోవడం ఏంటో అయ్యా
ఈ రోజు వచ్చిన యువకుల గతి చూసావా? ఏముంది, రేపు మన కామినీ దేవత అతన్ని చంపి తీయిస్తుంది. ఏం తింటుందో? మనల్ని మళ్ళా ఒక మగవాణిని తెమ్మని పంపింది. ఏం చేస్తాం, కొలువులో చేరిన తర్వాత పరువైనా బరువైనా మోయిక తప్పదు. మనకి చెర తప్పే మార్గం లేదంటావా? లేదు, ఆ కామినీ దేవత బ్రతుకున్నంత కాలం మనకి ఈ పాటలు తప్పవు. అది బ్రతికే ఉంటుంది, దానికి చావెక్కడిది? ఎందుకు లేదు, ఉంది.